ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. అది వాళ్ళకి తెలుసు. 3 మ్యాచ్ ఉన్నాయి, 3 గెలవాలి. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంటికి. ఇది కూడా తెలుసు. ఇంటికి పోయింది. అదే అస్సాంకి పోయింది పంజాబ్. ఆర్సీబీ ఇంకా కూడా హమ్ రేస్ మే హే అనుకుంటూ డాన్స్ చేస్తుంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా. ఏం జరిగింది మ్యాచ్లో? లెట్స్ గెట్ టాకింగ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా ఛానల్కి రాకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీఆర్ స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బికాజ్ మేము పనికొస్తాం. నిజంగా ఎలా అంటారా, ప్రతిరోజు ఐపీఎల్కి సంబంధించిన వీడియో, ఐపీఎల్ అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్, దాని తర్వాత ఒలింపిక్స్, ఇలా నడుస్తూనే ఉంటుంది. నిరంతర వార్తా స్రవంతి టైప్లో నిరంతరం వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినవి. సో టచ్లో ఉండండి, పనికొస్తాం. అండ్ మరొక థ్యాంక్ యూ నోట్ ఏంటంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అనుకుంటారా? మొత్తం వీడియో చూడండి, ఎక్కడో చోట కన్విన్స్ చేస్తాను, నవ్విస్తాను. ఎక్కడో చోట ఒక నవ్వు వస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, ఓకేనా? హియర్ వి గో. ఏంటో జరిగింది ఏంటంటే, మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏమిట్రా అంటే, వర్షం ఏమన్నా పడుతుందా, తర్వాత వడగల వాన చూసుంటారుగా మీరు, అదొకటి అయి ఉండొచ్చు. 2, టార్గెట్ ఏంటో తెలిస్తే చేజ్ చేయడం కొంచెం సులువు అవుతుందేమో అన్న ఒక ఆలోచన ఉండొచ్చు. 3, నెట్ రన్ రేట్ కూడా ఈ 2 టీమ్స్కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో తక్కువకు రిసీవ్ చేసి త్వరగా కొట్టేస్తే అది మనకి వర్కౌట్ కావచ్చు అనుకుని ఉండొచ్చు. 4, ఇంత ముందర కూడా 260 చేజ్ చేసాక ఎంత ఉన్నా కూడా చేజ్ చేసే బలం మా దగ్గర ఉంది, ఆపోజిషన్ భయపడతారు అనుకుని ఉండొచ్చు. ఏది పనికిరాలేదు. బికాజ్ ఆర్సీబీ వన్ ద మ్యాచ్ కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా, కన్విన్సింగ్గా గెలిచేశారు. ఏమిటో జరిగిందంటే, ఆర్సీబీ మొదటి బ్యాటింగ్ చేసి 241 స్కోర్ చేశారు. వాళ్ళ దగ్గర 20 ఓవర్స్లో ఉతికి ఆరేశారు. వచ్చినట్టు కొడుతూనే ఉన్నారు. ఫ్యాంటాస్టిక్ ఆడారు బ్యాటింగ్ మొత్తం అంతా కూడా. వీల్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్. మన పంజాబ్ కింగ్స్ ఏమో 181కి ప్యాక్, దాంతో పెద్ద మార్జిన్తో గెలిచారు. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అయింది ఆర్సీబీది. దట్ హోల్స్ ఇన్ గుడ్ స్టేట్ బికాస్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చారు. ఇప్పటికి కూడా వాళ్ళకి సిఎస్కేకి హూ ఇస్ దేర్ పొటెన్షియల్ కాంపిటీటర్ ఆ టాప్ 4లో వెళ్ళడానికి మధ్యలో ఒక ఆల్మోస్ట్ ఒక 0.5 తేడా ఉంది నెట్ రన్ రేట్. అది కూడా మేకప్ చేయాలి. దే హ్యావ్ టు హోప్ దట్ సిఎస్కే అన్నీ ఓడిపోతే బెటర్ వాళ్ళకి. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆల్రెడీ 12 పాయింట్స్ ఉన్నారు. వాళ్ళు ఓడిపోతే 14కి వెళ్ళలేరు. 1 గెలిచిన 14కి వస్తారు సిఎస్కే. అండ్ నెట్ రన్ రేట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ముందరికి. అంటే ఇప్పుడు సిఎస్కే ఆడబోతుంది ఒకటి ఆర్సీబీ తోటి లాస్ట్లో Feb 18th ఆడతారు. అప్పటికల్లా మొత్తం సినారీస్ అర్థమైపోతాయి. ఆర్సీబీ ఏం చేస్తే క్వాలిఫై అవుతారా లేదా తెలిసిపోతుంది. అంటే సిఎస్కే 2 గెలిచారు దాని లోపలే కథం కేల్ కలాస్. సిఎస్కేకి రేపు అది నెక్స్ట్ మ్యాచ్లో జీటీతో ఆడబోతున్నారు, ఇంకొకటి ఆర్ఆర్తో ఆడబోతున్నారు. విల్ గెట్ ది జీటీ వర్సెస్ సిఎస్కే లేట్ ఇన్ ది ప్రివ్యూ. హ్యాంగ్ ఆన్, దాని గురించి మాట్లాడదాం. బట్ ఇదన్నమాట సిచ్యువేషన్. సో ఆర్సీబీ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు అంటే, విరాట్ కోహ్లీ ప్లేడ్ అగ్రెసివ్ బెస్ట్ నాక్. అహ్మదీనమ్మా, ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. ఇది 100 కంటే కూడా ఎక్కువ. మళ్ళీ చెప్తున్నా, ఇది 100 కంటే కూడా చాలా ఎక్కువ. బికాస్ తను ఆడిన స్ట్రైక్ రేట్ వాజ్ ఫినామినల్. 90sలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కూడా 100 వస్తుంది, స్లో డౌన్ అయిపోదాం, కొంచెం టైం తీసుకుందాం, సింగిల్ ఆడదాం అని చూడలేదు. 92 మీద కూడా ఈవెంట్ ఫర్ ఎ బిగ్ షాట్ అండ్ దెన్ గాట్ అవుట్. ఫరక్ పడకూడదు. ఇఫ్ యూర్ ఎ ట్రూ విరాట్ కోహ్లీ ఫ్యాన్, ఇఫ్ యూర్ ఎ ట్రూ ఆర్సీబీ ఫ్యాన్, ఇఫ్ యూర్ ఎ ట్రూ క్రికెట్ ఫ్యాన్, ఫరక్ పడకూడదు అది 100 కొట్టలేదని. బికాస్ ఈ 92 ఇస్ మోర్ దెన్ 100. ఎలా ఆడాడో, ఇంటెంట్ ఎలా చూపించాడో, వాట్ వాస్ మోర్ ఇంపార్టెంట్. ఇది విరాట్ కోహ్లీ నుంచి నాకు త్రూ అవుట్ ది రెస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ T20 వరల్డ్ కప్లో కూడా ఇలానే ఆడాలని కోరుకుంటున్నాను నేను. ఇదే అగ్రెషన్ తోటి, ఇదే ఇంటెంట్ తోటి, ఇలాంటి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అండ్ ఇలానే త్రూ అవుట్ ద ఇన్నీంగ్స్ అగ్రెసివ్గా ఆడుతూ, ఇఫ్ హీ బ్యాట్స్ దట్, హీ కెన్ డూ దట్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ఆర్గ్యుబులీ ప్రాబ్లీ టాప్ 2 బ్యాటర్స్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్ క్రికెట్. తను ఒకరు దాంట్లో. ఏ ఫార్మాట్లో తీసుకున్నా ప్రతి ఫార్మాట్లో కూడా డామినేట్ చేయగలడు. అలాంటి బ్యాటర్ ఎప్పుడన్నా మధ్యలో కాస్త స్లో అయిపోతే చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎబిలిటీ లేని వాళ్ళు ఓకే, ఎవరు పట్టించుకోరు. ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరన్నా మనం అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయకపోతే అక్కడ కొంచెం డౌట్లు వస్తుంటాయి. కాబట్టి విరాట్ వాజ్ ఫ్యాబులస్ ఇస్ ద వర్డ్ విత్ క్యాపిటల్ F. ప్లేడ్ లైక్ ఎ కింగ్, ప్లేడ్ లైక్ ఎ ఛాంపియన్. అవుట్ అయినా కూడా నేను అస్సలు బాధపడలేదు. అండ్ ఇన్ఫాక్ట్ దాని ముందు కూడా 6-4 కొట్టాడు. ఫ్రమ్ 82 went to 92 with a 4 and a 6. అండ్ మళ్ళీ 6 కొట్టడానికి వెళ్ళాడు. ఐ వుడ్ హావ్ లవ్డ్ ఇట్ ఇఫ్ యూ గాట్ టు సెంచరీ ఇన్ ది నెక్స్ట్ 2 balls. స్ట్రైక్ రేట్ 200 మెయింటైన్ చేస్తూ. జరగలేదు, దట్స్ ఓకే, దట్స్ టోటలీ ఫైన్. బికాస్ టీమ్కి ఏం కావాలో వచ్చేసింది. 240 కొట్టేశారు. బికాస్ విరాట్ స్కోర్డ్ అట్ దిస్ అమేజింగ్ స్ట్రైక్ రేట్. ఎగ్జాక్ట్ స్ట్రైక్ రేట్ చెప్తారు, రాసుకున్నా. 195 స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ చేశాడు. నాకైతే టాప్ క్వాలిటీ 5 on 5. 100 వచ్చినా 5 ఇచ్చాడు, 100 రాకపోయినా 5 వేస్తా. బికాస్ ఆ 8 runs పెద్ద ఫరక్ పడకూడదు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్. తర్వాత రజత్ పడిదార్, తను కూడా వచ్చి జస్ట్ టుక్ ఆన్ ద బౌలింగ్.
ఛాన్స్ దొరికింది, విరాట్ కోహ్లీ కూడా ఛాన్స్ దొరికింది, విల్ గెట్ టు దట్ లేటర్ బౌలింగ్ మాట్లాడినప్పుడు. బట్ పటిదారికి కూడా ఛాన్స్ దొరికింది. బట్ ఎలా అయితే విరుచుకుపడ్డాడు స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు, ఏమందరా మీరు నాకు బౌలింగ్ చేసేది, చల్రబై అని చెప్పి ఒక ఎరగెన్స్ కనిపించింది తన బ్యాటింగ్లో. మీరు బాల్ ఫ్లైట్ ఇస్తే నేను బయటికి కొట్టేస్తా, మీరు స్పిన్ వేస్తే నేను బయటికి కొట్టేస్తానట్టుగా పిచ్చి కూడా కొట్టాడు. 23 balls for 55, strike rate of 239 is what he managed. 4th consecutive half century. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది ఐపీఎల్ సీజన్లో ఎక్కువగా రన్స్ స్కోర్ చేయలేదు తను. డ్రాప్ చేయాలా వద్దా అని డౌట్లు మొదలయ్యాయి. దే బ్యాక్డ్ హిమ్ అండ్ హౌ హ్యాస్ హీ రిపోజ్ ద ఫెయిత్. మీలో మీ టీం గనక ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఉంటే ఇలాంటి పర్ఫార్మెన్స్లు బయటకు వస్తాయి. టిపికలీ గ్రేట్ టీమ్స్ లైక్ సిఎస్కే డస్ ఇట్ విత్ ఏ బ్యాక్ ది ప్లేస్ టు ద హెల్త్ అండ్ వాళ్ళు ఇప్పుడు ఆ లాస్ట్ 2-3 games ఏదో గేమ్లో కొట్టి గెలిపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆర్సీబీ కూడా రజత్ పటిదార్లో ఇన్వెస్ట్ చేశారు, నమ్మారు, నమ్మకం చూపించారు. అందుకని ఈజ్ రీపింగ్ దట్ ఫేత్ రైట్ నౌ. ఈస్ బిన్ ద సెకండ్ బెస్ట్ బ్యాటర్ బిహైండ్ విరాట్ కోహ్లీ ఈ సీజన్లో యాజ్ ఫార్ as ఇండియన్ బ్యాటర్స్ ఆర్ కన్సర్న్. గ్రీన్ తను కూడా బాగా ఆడాడు. ఇట్స్ కూడా వెరీ గుడ్ 46 cameo in 27 balls, స్ట్రైక్ రేట్ 170. ఈ ముగ్గురు ఇలా ఆడారు కాబట్టి 241 వచ్చింది, విచ్ వాస్ బియాండ్ ద రీచ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. అంటే తర్వాత అర్థమైంది బియాండ్ ద రీచ్ అని, బికాస్ హాఫ్ వే త్రూ ద మార్క్ అనుకున్న ఏమో చేజ్ చేస్తారేమో. 262 కూడా చేజ్ చేసిన వీళ్ళు ఈ బ్యాటింగ్ అప్ ఏమైనా చేయగలరు అనుకుండొచ్చు. బిఫోర్ గెట్ టు ద చేజ్, జస్ట్ టాక్ అబౌట్ ద బౌలింగ్ పర్ఫార్మెన్స్. బికాస్ కావేరప్ప అనే కుర్రాడు బౌలింగ్ చేశాడు, బాగా వేశాడు. మొదటి మ్యాచ్ ఆడుతూ ఈ ఆల్మోస్ట్ హ్యాడ్ విరాట్ కోహ్లీ, రైట్? కష్టమైన క్యాచ్, బట్ ఇలాంటి క్యాచ్ రమన్దీప్ పట్టడం చూసాం. అలాంటి క్యాచ్ అశుతోష్ పట్టుంటే విరాట్ వుడ్ హావ్ బీన్ గాన్ ఇన్ సింగిల్ డిజిట్స్ అనుకుంటా. ఐమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అట్ వాట్ స్కోర్ ఈ వాస్, బట్ ఐ థింక్ ఇట్ సింగిల్ డిజిట్స్. అండ్ అదే జరుగుంటే ఇంత స్కోర్ వచ్చిండేది కాదేమో. బట్ ఆ లైఫ్ ఇచ్చారు విరాట్ కోహ్లీకి, ఒకసారి కదా 2 సార్లు లైఫ్ ఇచ్చారు. రాయలీ రూసో ఇంకొకటి కవర్స్లో వదిలాడు. ఛాంపియన్ బ్యాటర్స్ లైక్ విరాట్ కోహ్లీకి మీరు లైఫ్ ఇస్తే, ఒకటి కాదు మల్టిపుల్ లైఫ్స్ ఇస్తే చుక్కలు చూపిస్తాడు. అదే చూపించాడు. బట్ కావేరప్ప వాజ్ వెరీ గుడ్. తన బౌలింగ్లో 2-3 క్యాచ్లు డ్రాప్ అయిన తర్వాత కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు ఇన్ స్పెల్ ఆఫ్ 4 overs. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బట్ విల్ బి డిసప్పాయింటెడ్ కూడా, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. బికాస్ యూ కుడ్ హావ్ హ్యాడ్ విరాట్ కోహ్లీస్ వికెట్, చెప్పుకొని ఉండొచ్చు అందరికీ కూడా జీవితకాలం నా ఫస్ట్ వికెట్ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అని. అది జరగలేదు. సో ఆన్ దట్ నోట్ ప్రాబ్లీ కొంచెం డిసప్పాయింట్గా ఉంటాడేమో. అండ్ ఆఫ్ కోర్స్ హర్షల్ పటేల్ ఈస్ గాట్ ద పర్పుల్ క్యాప్ నౌ. 3 వికెట్స్ తీసుకున్నాడు. హిస్ స్లోవర్ బాల్ ఇస్ డిప్పింగ్ అగైన్. అండ్ ఎలా అయితే మహేంద్ర సింగ్ ధోనీని అగేన్స్ట్ సిఎస్కే అవుట్ చేశాడు, శార్దుల్ని అవుట్ చేశాడు, అలాగే అదే స్లోవర్ బాల్ వేసి ఇక్కడ కూడా వికెట్ సంపాదించాడు ఆఖర్లో. థింక్ ఇట్ వాస్ లోమ్రోర్ హూ వాట్ డిసీడ్ విత్ స్లోవర్ బాల్. భలే వేశాడు. ఆ 3 వికెట్స్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వెన్ ఇస్ ప్లేయింగ్ ఫర్ ఆర్సీబీ హి హ్యాడ్ ద పర్పుల్ క్యాప్, రిమెంబర్. అండ్ మిడ్ ఇన్నింగ్స్లో ఇట్ వాస్ ఐ థింక్ ఫిట్టింగ్ దట్ విరాట్ కోహ్లీ ఆ పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్కి ఇచ్చాడు. తన దగ్గర ఆరెంజ్ క్యాప్ ఎలాగో ఉంది, 600 runs కూడా దాటేశాడు విరాట్ కోహ్లీ. హీ హ్యాండెడ్ ద పర్పుల్ క్యాప్ టు హర్షల్ పటేల్. హీ మస్ట్ హావ్ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ తన మాజీ క్యాప్టెన్ చేతి నుంచి అతను తీసుకున్నాడు అని. సో దట్స్ అ గుడ్ మూమెంట్. బట్ దాని తర్వాత మూమెంట్స్ ఇంకేం గుడ్గా లేవు ఎవరికి పంజాబ్ కింగ్స్. బట్ చేజ్ మొదలగానే ఫస్ట్ ఓవర్లో స్వప్నిల్ సింగ్కి అలవాటే, ఫస్ట్ ఓవర్ రావడం, స్పిన్ చేయడం, వికెట్ తీసుకోవడం, న్యూ బాల్తో వికెట్లు అందిస్తున్నాడు. ఏదైతే ఆర్సీబీకి లేదో మొదటి 8 మ్యాచ్ల్లో అది స్వప్నిల్ సింగ్ అందిస్తున్నాడు. పవర్ ప్లేలో వికెట్స్ స్పిన్నర్ నుంచి వస్తున్నాయి. నా అందరూ అనుకుంటారు ఇదేదో ముందర చేస్తుంటే సరిపోయేది కదరా, మనం ఆ కేకేఆర్తో 1 runతో మ్యాచ్ ఓడిపోయాం కదా, అది కొట్టేస్తుంటే సరిపోయేది కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలో వచ్చేసాం, ఎక్కడ ఒక్క మ్యాచ్ కూడా స్లిప్ అయ్యే ఛాన్స్ లేదు అని ఒక చిన్న థాట్ ఉంటుంది ఇప్పుడు ఆర్సీబీ టీమ్కి, ఫ్యాన్స్ మొత్తానికి కూడా. రాయల్ రూసో ఆడాడు, తను కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. 60 out of 27, సెకండ్ ఐపీఎల్ 50 ఇదే సీజన్లో అనుకుంటాను. సెకండ్ హాఫ్ సెంచరీ సెలబ్రేట్ చేసుకున్నాడు 50 కొట్టిన తర్వాత. బట్ అఫ్కోర్స్ తను అవుట్ అయిన విరాట్ కోహ్లీ తిరిగి మళ్ళీ సెలబ్రేషన్ చేసి చూపించాడు. That's how the game goes, right? You give it, you have to take it back. That's how it is. ఇప్పుడు ఎవరు ఆపోజిషన్ సైడ్ని సెలబ్రేషన్ చేసినా కూడా మీరు అవుట్ అయినప్పుడు, మీరు వికెట్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీ ప్రత్యర్థులు కూడా అదే సెలబ్రేషన్ చేసి చూపిస్తారు. సో క్రికెట్లో అది జరుగుతుంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. అది కూడా చూసేసాం. శశాంక్ కూడా బాగా ఆడుతున్నాడు. 19 balls 37 అండ్ దెన్ హీ గాట్ రన్ అవుట్. బ్రిలియంట్ పీస్ ఆఫ్ ఫీల్డింగ్ అగైన్ బై ద మ్యాన్ విరాట్ కోహ్లీ. డీప్ మిడ్ వికెట్లో ఉండి 30-yard సర్కిల్ దాకా ఒక స్ప్రింట్ కొట్టి బాల్ని పిక్ చేసి సింగిల్ హ్యాండ్తో ఆఫ్ బ్యాలెన్స్ త్రో వేసి స్టంప్స్ని కొట్టాడు. అది మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా స్టంప్స్కి తగలడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అంత దూరం నుంచి వచ్చి ఆఫ్ బ్యాలెన్స్ త్రో వేసినప్పుడు చాలా కష్టం. బట్ ఇక్కడ ఏమిట్రా అంటే మనం అర్థం చేసుకోవచ్చు దాని ముందు బాల్ ఏం జరిగింది. ఐ డోంట్ నో మీరు మ్యాచ్ మొత్తం చూసినా నాకు తెలియదు, చూడకపోతే రీప్లే చూడండి. దాని ముందు బాల్ కూడా విరాట్ కోహ్లీ దగ్గరికి ఒక షాట్ ఆడి 2 పరిగెత్తారు. శశాంక్ సింగ్ డైవ్ కొట్టాడు, చేతికి కాస్త గాయం కూడా అయింది. బట్ విరాట్ ర్యాన్ ఫ్రమ్ డీప్ మిడ్ వికెట్, ఈ కేమ్ అప్ టు ద సర్కిల్, బాల్ తీసుకుని త్రో చేశాడు, కానీ సెకండ్ ఆపలేకపోయాడు. విరాట్ ఎలాంటి మనిషి అంటే సీయింగ్ హిస్ క్రికెట్ ఓవర్ ది ఇయర్స్, తనకి ఓడిపోవడం అస్సలు నచ్చదు. ఈ సంబడి హూ లవ్స్ టు విన్. ఇప్పుడు తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడైనా సరే అది సేమ్. తను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా తను బౌలింగ్ చేయడు కానీ బౌలర్ కంటే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాడు. తను ఫీల్డింగ్లో ఎవరైనా ఒక ఎక్స్ట్రా రన్ తీసుకుంటే తనని తను తిట్టుకుంటూ ఉంటాడు. లాట్ ఆఫ్ టైమ్స్ తను బయటికి అనే బూతులు ఏవైతే ఉంటాయో, అగైన్ ఐ థింక్ యంగ్ కిడ్స్ డు నాట్ టేక్ హిస్ ఎగ్జాంపుల్. అది సరైన పద్ధతి కాదు. బూతులు ఫీల్డ్ పైన మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం మంచి తీసుకోవాలి, మంచిగా లేదని పక్కన పెట్టేసుకోవాలి. సో యంగ్స్టర్స్ డోంట్ ట్రై టు రిపీట్ దర్ ఆన్ ద ఫీల్డ్, నాట్ గ్రేట్. కుదిరితే రెస్పెక్ట్ ది ఆపోజిషన్ యాజ్ మచ్ as పాసిబుల్. ఇక్కడ విరాట్ కూడా రెస్పెక్ట్ చేస్తాడు, బట్ సమ్టైమ్స్ హిస్ ఫ్రస్ట్రేషన్ కమ్స్ అవుట్. బట్ ఆ ఫ్రస్ట్రేషన్లో తను కొన్ని సందర్భాలు తిట్టుకునే బూతులు ఏవైతే తను తిట్టుకుంటాడు టు జీ హిమ్సెల్ఫ్ అప్.
విరాట్కి ఎలా అయితే స్ట్రైక్ రేట్ గురించి జనాలు మాట్లాడినప్పుడు తను పంపప్ చేసుకోవడానికి పనికి వచ్చిందో, తర్వాత ఇన్నింగ్స్లో 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేసుకున్నాడో, ఇంత ముందర కూడా ఒకప్పుడు ఏం జరిగేది, విరాట్ని స్లెడ్జ్ చేస్తే ఇంకా బాగా ఆడేవాడు. సో హీ నీడ్ సంబడి టు కీ హిమ్. రాకెట్కి కింద మంట పెట్టినట్టుగా తనకు కాస్త మంట అవసరం. బయట వాళ్ళు పెట్టకపోతే తనే మంట పెట్టుకుంటాడు. ఎలా తను తిట్టుకుంటూ తను కసురుకుంటూ హీ పంప్స్ హిమ్సెల్ఫ్ అప్. ఆ సెకండ్ ఎప్పుడైతే కన్సీడ్ చేశాడో ముందు బాల్లో, ఐ థింక్ హీ వాస్ డిటర్మిన్డ్ నెక్స్ట్ టైం నా దగ్గరికి బాల్ వస్తే బిడ్డ నేను 1 రన్ ఫిక్స్ అయ్యాడు. నెక్స్ట్ బాలే మళ్ళీ వచ్చింది, అదే రన్ మళ్ళీ చేశాడు, ఆఫ్ ద బ్యాలెన్స్ త్రో వేశాడు, స్టంప్స్కి తగిలింది. ఇంత షాట్ శశాంక్ ఉంటే ఛాన్స్ ఉండదో కనీసం దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళేమో. బట్ విరాట్ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫీల్డ్ త్రూ అవుట్ ద మ్యాచ్. ఆఫ్ కోర్స్ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎవ్రీ వికెట్, ఎవ్రీ క్యాచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈ రన్అట్ స్టాండ్స్ అవుట్ బికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ది ఐపీఎల్ దిస్ సీజన్ సో ఫార్. ఈ రన్అట్ యంగ్స్టర్స్ యాంటిసిపేట్ చేయాలి. ప్రతి బాల్ మన దగ్గరికి వస్తుందని కనుక ఒక యాంటిసిపేషన్లో ఉంటే రియాక్ట్ ఫాస్ట్గా అవుతాం. ఒక అర సెకండో 1 సెకండో ఎక్స్ట్రా మీ దగ్గర ఉంటే ముందుగా రియాక్ట్ అవుతుంది. ప్రతి బాల్ నా దగ్గరికి వస్తుంది అనుకుంటే బాల్ చూసిన తర్వాత కదిలితే ఆ సెకండ్ ఫినిష్ అయిపోయింది. బాల్ నా వైపే వస్తుందని ముందుగా ఇమాజిన్ చేసి యాంటిసిపేట్ చేశాడు కాబట్టి బాల్ వరకు చేరుకున్నాడు. ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ మళ్ళీ అర్థమవుతుంది. పుట్స్ ఇన్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ ఫిట్నెస్, అందుకే ఈ రన్అట్ చేయగలిగాడు. సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాం. రియలీ హ్యాపీ దట్ సిరాజ్ ఇస్ కమ్ బ్యాక్ టు వికెట్ టేకింగ్ ఫార్మ్. రన్స్ ఇచ్చినా పర్లేదు T20 ఫార్మాట్లో, కానీ వికెట్స్ తీసుకోగలిగితే యు ఆర్ అన్ అసెట్. క్యాపిటల్స్లో అసెట్, ASSET అసెట్. అదే కనుక T20 వరల్డ్ కప్ రెప్లికేట్ చేయగలిగితే ఇండియాకి చాలా మంచిది. లాకీ ఫర్గూసన్, కరణ్ శర్మ 2 వికెట్లు సమన్యాయం చేసుకున్నారు, బాగా షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు, తల్లిబిడి న్యాయంగా ఉన్నారు. అలా మ్యాచ్ని ఫినిష్ చేస్తారనమాట. సో 181కి ప్యాక్ చేసి పెద్ద మార్జిన్తో గెలిచి నెగిటివ్ నెట్ని పాజిటివ్ నెట్గా మార్చుకున్నారు. Before we get to the preview of GT versus CSK, there's a point that a lot of people have commented about. అది ఏంటంటే నిన్న మ్యాచ్లో, క్రితం మ్యాచ్లో SRH వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ పైన చూడకూడదు ఒకటి చూసాం. అదేమిటంటే అంటే LSG ఓనర్ వచ్చి కెప్టెన్ KL రాహుల్తో మాట్లాడడం. ఆయన ఏమన్నారో మనకి తెలియదు. బాడీ లాంగ్వేజ్ ఒకటి చూసి అందరూ రియాక్ట్ అవ్వగలం. తను ఏమన్నారో మనకు తెలియదు, కానీ ఎక్కడా కూడా KL రాహుల్కి మాట్లాడే అవకాశం ఇస్తున్నట్టుగా అనిపించలేదు. తనే తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసేసినట్టుగా అనిపించింది. ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఎప్పుడు టీమ్ మీటింగ్ చేయకూడదు అంటారు, రైట్? ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం మ్యాచెస్ కూడా చేయకూడదు. అంత భావోద్వేగాలకు లోనయ్యి మీ క్యాప్టెన్ని బహిరంగంగా అట్లా మాట్లాడకూడదని నాకు అనిపిస్తోంది. లాట్ ఆఫ్ పీపుల్ అగ్రీ టు దాట్. కొన్ని వార్తలు ఏమింటున్నారంటే మిగిలిన 2 మ్యాచ్లకి KL రాహుల్ క్యాప్టెన్గా ఉండడేమో, స్టాండ్ డౌన్, నికోలస్ పురన్ క్యాప్టెన్స్ ఇస్తున్నారేమో అంటున్నారు. గతంలో కూడా సంజీవ్ గోంకే హ్యాస్ డన్ దిస్ ఇన్ ద పాస్ట్. ఇది కొత్తవి కాదు. తను రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఉన్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని నుంచి క్యాప్టెన్సీ తీసేసుకొని స్టీవ్ స్మిత్కి ఇచ్చాడు. ఆ సీజన్ వాళ్ళు గెలవలేదు, ఫైనల్ దాకా వెళ్ళినట్టున్నారు. సో హీస్ డన్ దట్ ఇన్ ద పాస్ట్. యాజ్ అన్ ఓనర్ ఐ థింక్ హీ డిమాండ్స్ రిజల్ట్స్. ఇంత ఖర్చు పెట్టి టీంని తీసుకున్నావు, ఇలా ఆడకపోతే, ఇలా ఓడిపోతే ఇట్ ఇస్ ఎ డిమోరలైజింగ్ విక్టరీ. యూ అండర్స్టాండ్ దట్, బట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ స్పోర్ట్. వీళ్ళు ఫస్ట్ టీము కాదు, ప్రపంచంలో వీళ్ళు లాస్ట్ టీము కాదు. ఇలాంటి ఓటమి ఎదుర్కొనే వాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సముద్రంగా శ్రీలంక వరల్డ్ కప్లో 50 గోల్ అవుతారు, 2 సార్లు అవుతారు. వైశాఖ కప్లో వరల్డ్ కప్లో వాళ్ళు ఏం చేయాలి? సౌత్ ఆఫ్రికా 80 గోల్ అవుతారు. అలా అని చెప్పి వీళ్ళు తెట్లేరుగా, బోర్డు వాళ్ళు తెట్లేరుగా ప్లేయర్స్ని. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ద ఫీల్డ్. సమ్బడి హూస్ ప్లేడ్ స్పోర్ట్ వుడ్ ప్రాబ్లీ అండర్స్టాండ్ దట్ ఇలాంటి రోజులు ఉంటాయి. దేర్ విల్ బి కంప్లీట్లీ డేస్ విత్ నథింగ్ వర్క్స్ ఫర్ యూ. జరుగుంటే ఈ డిస్కషన్ డ్రెస్సింగ్ రూమ్లో జరుగుండాల్సింది, కెమెరాస్ ఏమి కనిపించకుండా 4 గోడల మధ్య జరుగుండాల్సింది. ఇలా బహిరంగంగా మాట్లాడుకోవడం, ఆ బాడీ లాంగ్వేజ్ ఏవి సరిగ్గా లేవు. Lot of people are saying that BCCI should take action on the owner. I don't really know if BCCI can take action on the owner. Players వాళ్ళ గవర్నింగ్ అలా ఉంటారు, కానీ ఓనర్స్ ఉంటారో నాకు తెలియదు. అలా మాట్లాడినందుకు ఓనర్ని ఫైన్ చేయొచ్చా? ఐ డోంట్ రియలీ నో. బట్ జరుగుండకూడదు. వెరీ అన్ఫార్చునేట్. అండ్ దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయకండి. అవసరం దాన్ని ఇంకా ఫార్వర్డ్ చేసి దాని మ్యాటర్ని పెద్ద చేయకుండా మీ దగ్గర కనిపిస్తే చూసి వదిలేసేయండి. దట్స్ వాట్ ఐ వుడ్ పర్సనలీ సే. దాన్ని పెంచిన కొద్ది ఇంకా ఎక్కువ మంది చూస్తారు. ఎందుకు అనవసరం నెగిటివిటీ పెరుగుతుంది. KL రాహుల్ క్యాప్టెన్సీ తీసేస్తే మటుకు ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ మూవ్. ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ లీడర్స్. వాళ్ళ అనుభవం, తనకి పర్సనల్ ఫామ్. ఈ సీజన్లో స్ట్రైక్ రేట్ కొంచెం పెంచాడు ఓవరాల్గా చూస్తే. ఆ మ్యాచ్లో తక్కువ అయినా కూడా ఓవరాల్గా స్ట్రైక్ రేట్ పెరిగింది పవర్ ప్లేలో. అరౌండ్ 140 అంత స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు పవర్ ప్లే. ఈ కెన్ డూ మోర్, బట్ ఈస్ డన్ డీసెంట్లీ వెల్ కంపేర్ టు లాస్ట్ 2-3 సీజన్స్. సో రాహుల్ని మాటగా తప్పు పట్టడం was not in great taste. Again, disclaimer, we don't really know సంజీవ్ గోంకా ఏమన్నారో, ఏం పదాలు వాడారో, ఎగ్జాక్ట్గా ఏం కన్వే చేశారో తెలియదు, కానీ తన బాడీ లాంగ్వేజ్ అయితే నచ్చలేదు. ఎనీవేస్, దట్స్ అడ్రెస్డ్. హోప్ఫుల్లీ మీరేమనుకున్నారు కమెంట్ చేయండి కింద. మూవింగ్ ఆన్ టు ది ప్రివ్యూ GT వర్సెస్ CSK. ఇప్పుడు ఏమిటంటే CSKకి మిగిలిన 3 మ్యాచ్లు 3కి 3 ఆర్ దాంట్లో 1 గెలిచిన RCBకి పనికిరాదు. సో ఇక్కడ CSK ఫ్యాన్స్ ఏమో గెలుస్తాం బిడ్డ, మేమే పోతాం ప్లే ఆఫ్స్ అంటారు. RCB ఫ్యాన్స్ ఏమో దేవుడ CSK ఓడిపోవాలని అనుకుంటుంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనమాట ఇక్కడ. CSK ఆడుతాం GT తోటి, దాని తర్వాత RRతో ఆడాలి, RCB తో ఆడాలి. సో వీళ్ళు ఈ దీంట్లో 1-2 గెలిచారనుకో RCB's అవుట్. 1 గెలిచారనుకో నెట్ రన్ రేట్ కుడ్ బీ ఫ్యాక్టర్. బట్ 1 గెలిచినా కూడా CSK నెట్ రన్ రేట్ రైట్ నౌ ఈజ్ వే అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ రన్ రేట్ కంపేర్ టు RCB. సో RCB ఫ్యాన్స్ కోరుకునేది, టీం కోరుకునేది CSK ఓడిపోవాలని. బట్ సాధారణంగా పక్క టీం ఓడిపోతే మనం క్వాలిఫై అవుతామని గాల్లో దీపం పెట్టుకోవడం, అలాంటి పరిస్థితులకు రాకూడదు. ఉన్నారు
ఈ మ్యాచ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జీటీ షేక్ ఆన్ సిఎస్కే, జీటీ బాటంలో ఉన్నారు, వీళ్ళు వర్చువల్లీ ఆల్మోస్ట్ అవుటే. ఈ మ్యాచ్ ఓడిపోతే వీళ్ళు కూడా అస్సాంకి ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. ఈ అస్సాం ఏంటో నాకు ఈ మధ్య మీమ్స్ చూస్తేనే అర్థమైంది భయ్యా. నేను యాక్చువల్లీ నాకు తెలియదు అస్సాంకి వెళ్ళడం అంటే ఏంటో నాకు యాక్చువల్లీ తెలియదు, బట్ మీమ్స్ చూసిన తర్వాత ఐడియా వచ్చింది అస్సాం అంటే ప్యాకప్ అని. మ్యాచ్ ఓడిపోతే జీటీ గాన్, గెలిస్తే అవుట్ సైడ్ ఛాన్స్ ఏదో 1% దానికంటే తక్కువ ఏదో ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఐ డోంట్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ బికాజ్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా సిఎస్కే తరపునే ఉంది. పిచ్ అట్ అహ్మదాబాద్ తెలియదు, ఐ హ్యావ్ నో క్లూ. చూసిన తర్వాత చెప్పలేకపోతున్నారు. ఎల్ఎస్జీ ఆడిన తర్వాత తెలియదు ఎస్ఆర్హెచ్ అలా బ్యాటింగ్ చేయగలుగుతారు. సో పిచ్ గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదని నాకు పర్సనల్ ఫీలింగ్. పక్కన పెట్టేద్దాం. ప్లేయింగ్ విషయానికి వస్తే సిఎస్కే ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బాదర్ బికాజ్ వాళ్ళకి పతిరేన్ అవైలబుల్గా లేడు, ముస్తఫిజుర్ రెహమాన్ వెనక్కి వెళ్ళిపోయాడు, దీపక్ చార్ ఇంజూర్డ్గా ఉన్నాడు. ఇలా ఇంజురీ కారణంగా ప్లేయర్స్ కొంతమంది లేరు, కొంతమంది ఫామ్లో లేరు. అజింక్య రహానే ఫామ్లో లేడు, రచిన్ రవీంద్ర ఫామ్లో లేక తను డ్రాప్ చేశారు. సో ఇలా కాస్త ఇబ్బందులు ఉన్నాయి. శివం దుబే 2 మ్యాచ్లో రన్స్ కొట్టట్లేదు, మొదలంతా బాగా ఆడాడు, బట్ ఈ లాస్ట్ 2 గేమ్స్లో ఫస్ట్ బాల్ డక్అవుట్. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ధోని ఈజ్ నాట్ ఫిట్, ధోని పరిగెత్తలేడికి చెప్పేశారు, వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది ధోని పరిగెత్తాడు, అవసరమైతే తప్ప పరిగెత్తాడు, మ్యాచ్లో 1-2 స్ప్రింట్స్ చేయగలడు. చాలా మంది అంటున్నారు ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటే వెనక్కి వెళ్తున్నాడు కదా, అది జాగింగ్. స్ప్రింటింగ్ వేరే, జాగింగ్ వేరే. హుస్సేన్ బోల్ట్లో 100 మీటర్స్ పరిగెత్తడం వేరే, అదే ఒలింపిక్స్లో 1600 మీటర్స్ 4x400 మీటర్స్ పరిగెత్తడం వేరే. సేమ్ స్పీడ్లో పరిగెత్తాం. స్ప్రింట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది, జాగ్ చేస్తున్నప్పుడు తక్కువ ఎఫర్ట్ పడుతుంది. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనికి తప్ప ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు తన ఇంజురీ ఎంతవరకు తన్ని రిస్ట్రిక్ట్ చేస్తుందో పరిగెత్తడానికి. తనకి తెలుసు ఎంతవరకు పుష్ చేయగలుగుతాడు బాడీని, ఎంతవరకు పుష్ చేస్తే ఇంజురీ అగ్రివేట్ కాకుండా ఉంటుందో ఒక అంచనా కేవలం ఆ ప్లేయర్కి మాత్రమే ఉంటుంది. అందుకని జాగింగ్ చేస్తూ వెనక్కి వెళ్తున్నాడేమో. ఒకవేళ జాగింగ్ చేస్తూ వెళ్తే అగ్రివేట్ అవుతుందంటే అది కూడా చేయడం నడుచుకుంటూనే వెళ్తాడు ఆయన. ఆ మాత్రం తెలుసు కదా, మనం చెప్పాల్సిన పని లేదు. బట్ ఇంకా పరిగెత్తాడు, ఇదైతే అర్థమైపోయింది, పరిగెత్తాడు. సింగిల్స్ రిఫ్యూజ్ చేయాలా? ఐ డోంట్ రియల్లీ థింక్ సో. సింగిల్స్ ఇప్పటికి కూడా తీసుకోవాలి వెన్ ఇట్స్ నాట్ ఎ స్ప్రింట్. ఈజీగా జాగింగ్ చేస్తూ పూర్తి చేసినప్పుడు తీసుకుంటేనే బెటర్ నాకు అనిపిస్తుంది. బట్ అగైన్ వీ హావ్ టు లివ్ ఇట్ టు ద బిగ్ మ్యాన్. తనే ఏది సరే అనుకుంటే టీంకి అదే చేస్తాడు. ఎట్లాగో ఎవరు చెప్పినా కూడా సాధారణంగా హీ లైక్స్ టు ఫెయిల్ ఆన్ హిస్ ఓన్ టర్మ్స్. హీ సెడ్ దట్ ఇంటర్వ్యూ, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. నచ్చకపోయినా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. ఐ మైట్ నాట్ లైక్ ఇట్, బట్ ఐ వాంట్ టు రెస్పెక్ట్ ద ఇండివిజువల్ ఫర్ వాట్ ఈస్ డన్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ప్లేయింగ్ 11 జీటీది వాళ్ళు ఎవరిని ఆడించినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి. గిల్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు, సాయి సుదర్శన్ బట్ నెమ్మదిగా కాస్త అంటే ఈ సీజన్లో ఐపీఎల్లో స్ట్రైక్ రేట్స్ పోలిస్తే కానీ నెమ్మదిగా ఆడుతున్నట్టు, కన్సిస్టెంట్గా ఉన్నా కూడా ఆ టాప్ 5 రన్ ఉన్నట్టున్నాడు, అట్లీస్ట్ టాప్ 5 టాప్ 6లో ఉన్నాడు, కానీ స్లోగా ఆడుతున్నాడు కాస్త. తర్వాత బ్యాటర్స్ ఎవరు కూడా పెద్దగా ఫైర్ అవ్వట్లేదు. డేవిడ్ మిల్ నుంచి రన్స్ రావట్లేదు, విజయ్ శంకర్ ఆడించిన తన నుంచి రావట్లేదు. సాహా చాలా డిసప్పాయింట్మెంట్గా మారిపోయాడు, రెగ్యులర్గా అవుట్ అయిపోతున్నాడు త్వరగా. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ తివాటి నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు, అడపదడప ఒక మ్యాచ్ గెలిపించినట్టున్నాడు. సో దే స్ట్రగ్లింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్. బౌలింగ్లో కూడా దే మిస్సింగ్ షమీ లైక్ హెల్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్స్ రైట్ నో ప్రెసెంట్ జనరేషన్. తను లేకపోవడం ఆబ్వియస్లీ ఇబ్బంది పెడుతుంది వాళ్ళని. మోహిత్ శర్మ రన్స్ ఇస్తున్నాడు కన్సిస్టెంట్గా, 60-70 ఇచ్చేసాడు 2 మ్యాచ్లో. కాన్ఫిడెన్స్ తను కూడా దెబ్బతిని ఉంటుంది. తను పర్ఫామ్ చేయకపోవడంతో డెత్ ఓవర్స్లో ఎవరు వేస్తారో అర్థం కావట్లేదు వాళ్ళకి. సో జీటీకి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ ఇన్ దిస్ గేమ్ ఈవెన్ దో ఇట్ గుడ్ ఫర్ ద లీగ్ దట్ జీటీ బీట్ సిఎస్కే, బికాజ్ మిగతా మ్యాచ్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కింద టీమ్స్ పైన టీమ్స్ని ఓడిస్తే ఇట్ బి ఇంట్రెస్టింగ్. నేను ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా అదే అన్నా, ఎల్ఎస్జీ గెలిస్తే టేబుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సే ఎక్కువ అని. అలాగే ఇక్కడ కూడా జీటీ గెలిస్తే టేబుల్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది, మిగతా మ్యాచ్ అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీకి అన్ని గెలిస్తే క్వాలిఫై అవ్వచ్చు ఒక ఆశ అలానే ఉంటుంది. కానీ బట్ ఐ థింక్ ఇఫ్ యు లుక్ టీమ్స్ కంపేర్ దెమ్, ఈవెన్ దో సిఎస్కే వాళ్ళ బీ సైడ్ ఆడుతున్నట్టు అనిపిస్తున్నా కూడా ఐ థింక్ దేర్ అట్ అడ్వాంటేజ్. దే మైట్ యాక్చువల్లీ విన్ దిస్ గేమ్. అదే జరిగితే ఆర్సీబీకి ఒక డోర్ వేసేసినట్టే వాళ్ళ ఛాన్సెస్ పైన. దట్ మైట్ హ్యాపెన్. సో లెట్స్ ఏం జరుగుతుందో. వీడియో చూసింటే ఇప్పటిదాకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతి వీడియో చెప్పే ప్రయత్నం చేస్తా. కమ్ ద T20 వరల్డ్ కప్ నేను కామెంటరీ చేయను, బికాజ్ ఇట్స్ నాట్ విత్ జియో సినిమా, ఇట్స్ విత్ స్టార్ స్పోర్ట్స్. సో నేను కామెంటరీ ప్యానల్లో ఉండను. అప్పుడు ఏం చేద్దాం అనుకున్నట్టే ఇండియా గేమ్స్కి మటుకు ఐ వాంట్ టు డూ ఎ వాచ్ అలాంగ్. అంటే వాచ్ అలాంగ్లో మేము మ్యాచ్ చూడలేము, బట్ మ్యాచ్ చూస్తే నేను లైవ్గా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. దట్స్ కాల్డ్ వాచ్ అలాంగ్. ఐ వాంట్ టు ప్లాన్ అండ్ డూ దాట్ ఫర్ ది ఇండియా గేమ్స్. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ దట్ యూర్ ఇంట్రెస్టెడ్. చూద్దాం, కాస్త దానికి ఇంట్రెస్ట్ అని పెరిగితే విల్ కైండ్ ఆఫ్ ర్యాలీ అరౌండ్ కమ్యూనిటీ అరౌండ్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఫార్. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి, వీఆర్ గ్రోయింగ్, హెల్ప్ us గ్రో క్వికర్. క్లోజ్ టు 40,000. ఐపీఎల్ లోపల 50,000కి వెళ్తే మాకు కూడా కిక్, మాకు కూడా ఒక మోటివేషన్ దొరుకుతుంది. దట్ హెడింగ్ ఇంటూ T20 వరల్డ్ కప్, వీవ్ గాట్ అ సైజబుల్ ఆడియన్స్ టు కేటర్ టు అని. ఒక మంచి ఆడియన్స్ ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి మనం వీడియోస్ ఇస్తే బాగుంటుంది, ఒక మోటివేషన్ మాకు దొరుకుతుంది. ఆనందంగా ఉన్నాం సార్, హ్యాపీగా చేద్దాం ఏదైనా, అంతే. ఇంతకు మించి నేను మీకు చెప్పడానికి ఏమీ లేదు. ఎనీథింగ్ యూ వాంట్ కమెంట్ అబౌట్, లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. రిప్లై ఇవ్వకపోయినా చదువుతాంటూ అన్నిటి గురించి కూడా. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.